వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు మా చిన్నోడు ట్యూషన్కి డుమ్మా కొట్టాడండి. ఎందుకో తెలుసా? కాళ్ళు నొప్పి అని డుమ్మా కొట్టాడు, వెళ్ళలేదు. ఏమైంది రోషు? కాలు నొప్పి. ఇప్పుడు తగ్గిందా? మరి సైలెంట్గా ఉన్నావుగా. ట్యూషన్కి వెళ్ళమంటేనండి ఇంక ఉదయం ఏడ్చాడు, నేను వెళ్ళను కాలు నొప్పి వచ్చిందని. ఇప్పుడేమో పడుకోపోరా మరి అలా అయితే అంటే మెలకుండా వచ్చి పడుకున్నాడు. మరి చెప్పు, తగ్గిందా? స్కూల్కి వెళ్ళావా మరి? వెళ్ళడు. ఆ హింట్ ఇస్తే హాయిగా పడుకుంటాడు, వెళ్ళడు. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ టమాటో కర్రీ వండేశాను. అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఆఫ్ అవ్వలేదండి, ఉడుకుతుంది. ఆఫ్ అవ్వాల స్విచ్. లే, బ్రష్ అన్న చేసుకో. ఇప్పుడు వాడు వచ్చాడనుకో పెద్దోడు, ఎందుకు పంపించలేదు, నువ్వు కావాలని పంపించలేదు చిన్న అబ్బాయిని, నన్ను ఒక్కడనే పంపించావని ఏడుస్తాడు. ఇప్పుడు వాడికి నేనేం చెప్పాలి? లే, అంతేనండి. ఇద్దరు ఒకళ్ళు పోకపోతే ఒకళ్ళు పోనని మారం చేస్తారు. ఇద్దరు కలిసి వెళ్తేనే బాగా వెళ్తారు. ఒకళ్ళు ఇంట్లో ఉండి ఒకళ్ళు వెళ్ళారంటే ఇంకా ఆ రోజు గోలే నాకు. లే, బయటికి పోదాంరా రోషు, బయట వెదర్ చూద్దాంరా, నువ్వు నేను కలిసి చూసొద్దాంరా ఎలా ఉందో. కమాన్. ప్రతి చిన్నదానికి ఏడవకూడదు. ఏమైంది అదే పోయిద్ది, కాలు నొప్పి బెనుకుంటుంది. లేకపోతే లే, మసాజ్ చేశానుగా పోయిద్దిలే. దా, బయటికి వెళ్దాం పదా. చెప్పులు వేసుకో. చూడండి వాడు వేసాలు చూడండి, కాళ్ళు నొప్పి పోయింది అనుకుంటా. ఏం లేదు, నీ గురించి కాదులే. మా అత్తయ్య పొద్దున్నే లేచారు ఈరోజు. అయిందా పని? లేదు, ఇప్పుడు లేచింది. ఏడు ఏం చేస్తున్నావు? అక్కడ మందు కలిపాడు చూడు, ఇదిగో. లే, ఏంది నువ్వు వేసిన పెయింటింగా? అబ్బాయి ఆర్ట్ అండి ఇది, మంచిగా ఉన్నదాన్ని ఇంకుతో వేసాడు. లే, పైకి లే. బయట చూద్దాం. బయట కడేసారా? ఎవరేసారు? నీకు వచ్చా తీయడం? చిన్నగా ఎక్కు, చిన్నగా పడతావు. అంతా ఖాళీ. అరే కోళ్ళు ఇరా, అసలు ఇంత ముందు అయితే కోళ్ళు చాలా ఉండేవి. మా అబ్బాయి వాకింగ్ చేస్తున్నాడు, ట్యూషన్ డుమ్మా కొట్టేసి. అనవసరంగా ఉంచానండి వీన్ని. వారం రోజులు పోయాడంటే ఒకరోజు ఏదో డుమ్మా. ఇంక ఇవి మా ఇంటి పక్కన గేదెలు. గుడ్ మార్నింగ్. ఉమ్మెత్త పువ్వు. రా రా రా.
ఇది కొత్తగా వేస్తున్నారండి షెడ్. మరి ఏం ఏం షాప్ పెడతారో తెలీదు. హోటలా ఇది? హోటల్ అంటండి, కడుతున్నారు కొత్తగా. ఇంకా మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాలే ఇది మా ఇల్లు. ఇది వచ్చేసి హోటల్. ఓ అలా వెళ్ళకూడదురా రోషు, రా రా. ఇంట్లోకి వెళ్దాం రా. ఇంకా ఏంటది? పోగా? నువ్వేమన్నా జమ్మూ కాశ్మీర్లో ఉన్నావా ఏంది? పద. ఇంక ఇది వచ్చేసి మా కొబ్బరి చెట్టు. ఇట్రా. అదిగోండి మా ఇల్లు. రోషు రా, ఇంట్లోకి వెళ్దాం రా. क्या है ले? क्या काटता? ఓకేనండి, నొక్కు లావు అవి హోగా. మా పిల్లల లంచ్ బాక్స్ కూడా రెడీ చేశానండి, బాస్కెట్స్. టైం వచ్చేసి 7 అయింది. ఇంకా మా పెద్ద అబ్బాయి వస్తాడు ట్యూషన్ నుంచి. ఇదిగోండి మా పెద్ద అబ్బాయి వచ్చాడు ట్యూషన్ నుంచి. ఏంటి పడుకుంటున్నావు? నిద్ర వస్తుందా? రాత్రి 9ంటిగా పడుకున్నావుగా. లేలే, తొందరగా వెళ్ళు, టైం అయింది. రోషు, మా చిన్న అబ్బాయి రెడీ అయ్యాడండి. చూడండి, ఎప్పుడు సెల్లేనండి వీడు. రోషు ఇటు చూడు ఒకసారి. సెల్ దగ్గర ఇద్దరు కొట్టుకుంటున్నాడండి, చూడండి. పో టిఫిన్ తీసుకురాపు, టైం అయింది. చెత్త బండి వచ్చిందండి, చెత్త వేయడానికి వెళ్తున్నాను. యూట్యూబ్ మా మామయ్యలు వెళ్తున్నారు చెత్త వేయడానికి. పిల్లలు అయితే రెడీ అయ్యారండి, బస్సు వచ్చే టైం అయింది, వెళ్తున్నారు. అలే తీసుకో రోషు. ఈ నీటకం అండి, అసలు చదువుకుంటావా లేరా? చెప్పు, ఒక మాట చెప్పు. చదువుకోవా నువ్వు? తాతను చూపియాలని వెళ్తున్నాడండి. బాయ్. మా పిల్లలైతే బాయ్ వెళ్ళిపోతున్నారు, బస్సు వచ్చిద్ది. ఇది మా మునక్కాయ చెట్టు అండి. మాదంటే మాది కాదు, మా ఇంటి పక్కన మునక్కాయ చెట్టు. బాగుంటాయి మునక్కాయలు. మొన్న చేశాను కదా కర్రీలో, ఈ చెట్టువే.
మా పిల్లల వీడియో చూస్తూ ఉండండి, మీరు ఆ, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి టీ అయితే చేసేసాను. పాలు ఒక పక్క మరుగుతున్నాయి. అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఏం చేయాలి, మా అమ్మకి అయినా మా అక్కకైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఇవన్నీ తోమాలి. అప్పుడు కడిగినట్టు కూడా ఉండదండి. అదే పని చేస్తాను నేను. చూసారా పిల్లల్ని పంపించిన తర్వాత ఎంత పని ఉంటుందో ఇంకా ఇంట్లో. ఇవన్నీ దుప్పట్లు మడతేయాలి, ఇంకా బట్టలు ఉతకాలి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఈ పని రోజు రొటీనే కదా, ఏం చూపించనని ఇంకా వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.